కుప్పంలో చంద్రబాబును ఓడించి ఎలాగైనా ఈసారి పాగా వేయాలనే టార్గెట్ను జగన్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ టార్గెట్కు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తూ వస్తున్నారు. అయితే 3 దశాబ్దాలకు పైగా బాబు వెంట నడుస్తున్న జనాలు ఇప్పుడు వ్యతిరేకిస్తారా అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత 4 ఏళ్లుగా కుప్పంపై ఫోకస్ చేస్తున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కూడా కుప్పంపై ఫోకస్ తగ్గించలేదు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నేతలకి వైసీపీ కండువా కప్పారు. ఉమ్మడి చిత్తూరు మాజీ జెడ్పీ చైర్మన్ ఎం సుబ్రహ్మణ్యం నాయుడు సహా పలువురు నేతలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. జగన్ వ్యూహాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఇటీవల కుప్పం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసారి భువనేశ్వరి కూడా కుప్పంలోనే మకాం వేసి చంద్రబాబుని గెలిపించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజాగళం యాత్రను కూడా కుప్పం నుంచే ప్రారంభించి అక్కడే 3 రోజులున్నారు చంద్రబాబు. కుప్పం గెలుపు తనకు నల్లేరుపై నడక అనుకునే స్థాయి నుంచి ఓ దశలో నియోజకవర్గం కూడా మార్చేందుకు ఆయన ఆలోచన చేశారనే టాక్ వరకు వెళ్ళింది. కుప్పంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ సత్తా చూపేందుకు సిద్ధమవుతోంది. మెయిన్ గా కుప్పంని కొడితే బాబు స్థైర్యం మరింత దెబ్బతింటుందని జగన్ భావిస్తున్నారు. గతంలోనే కుప్పం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. కుప్పం అంటే చంద్రబాబు పాలన కాదు, వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పంలో కరువు సమస్యను బాబు పరిష్కరించలేదు అని జగన్ నేరుగా బాబుపై గురిపెట్టారు. కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు కుప్పానికి కనీసం నీళ్లు కూడా తీసుకురాలేదని ప్రజల్లో ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేశారు. మున్సిపాలిటీలో కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేదని, కృష్ణగిరి పలమనేరు హైవే పనుల్ని చేయలేదని ఇలా బాబు లోపాల్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఇక కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా కేజే భరత్ ను 2 ఏళ్ల క్రితమే ప్రకటించి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. గెలిస్తే భరత్ ను మంత్రిని చేస్తానని కూడా ప్రకటించారు. భరత్ ను గెలిపించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. మరోవైపు చంద్రబాబు కుప్పం నుంచి పోటీని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. అంతా స్థానికంగా ఉన్న చంద్రబాబు సొంత మనుషులే చక్కబెట్టేస్తూ వచ్చారు. ఏడాదికోసారి సంక్రాంతికి కుటుంబంతో సహా ఇక్కడికొచ్చి చంద్రబాబు అందరినీ ఓసారి పలకరించి వెళ్లిపోయేవారు. 7 సార్లు గెలిచినప్పటికీ ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు కుప్పం వచ్చిన దాఖలాలు పెద్దగా కనిపించవు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పంపై జగన్ ఫోకస్ పెట్టడంతో చంద్రబాబుతో పాటు భువనేశ్వరి, లోకేష్ లు పర్యటిస్తూ ఉండడంతో కుప్పం టీడీపీ శ్రేణులు మరింత యాక్టివ్ అవుతున్నారు. చంద్రబాబుని 1,00,000 మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ, ఇటు టీడీపీ హోరాహోరీగా తలపడుతుండటంతో కుప్పం ఫైట్ ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా గెలవాలని వైసీపీ, ఈసారి మరింత మెజారిటీ సాధించాలని టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబుని ఓడించాలన్న జగన్ కల నెరవేరుతుందా లేదా అనేది తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.